హలో వెల్కమ్ బ్యాక్. మా ఇంటికి ఆఫీస్‌కి మధ్యలో ఈ చిన్న తోటైతే ఉంటుందండి. నేను చాలా డేస్ నుంచి వెళ్ళాలని అయితే అనుకున్నాను. బట్ ఈరోజైతే వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంక వాళ్ళనైతే అడిగాను. నేను కొన్ని కోసుకుంటానని చెప్పి, అలాగే కోసుకోమన్నారు. ఊరికే కాదులెండి కొంచెం అమౌంట్ కూడా నేను పే చేశాను. సో, నాకు కావాల్సినన్ని టమాటాలు, పచ్చిమిర్చి అయితే కోసుకొని, ఇంక చింతకాయలుంటే అవి కూడా కొన్ని కోసుకున్నాను. వాటిలో పండువి కూడా ఉన్నాయండి చింతకాయలు. ఇంక నాకు ఆ పండు చింతకాయలు చూడగానే మంచిగా పచ్చి పులుసు అయితే తినాలనిపించింది. ఇంక ఇంటికి రాగానే మంచిగా పచ్చి పులుసు అయితే చేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు నేను మిక్సీకేసానండి కచ్చాపచ్చా. మామూలుగా అయితే చేత్తో నలుపుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తాయి. బట్ నేనైతే మిక్సీకి అయితే వేసేసాను. ఇంకా పచ్చి పులుసు తాగుతామా, అందులో మంచి కాంబినేషన్ ఎండి చేప కూడా ఫ్రై చేసుకున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే పక్కా ఎండు చేపతో ట్రై చేయాల్సిందే. సూపర్ టేస్ట్ అసలు. ఇంక ఇక్కడ నాకు వేడి వేడి అన్నము, పచ్చి పులుసు, ఎండు చేప అయితే రెడీ అయిపోయిందండి. హాయిగా నేనైతే తినేస్తున్నాను. వీడియో నచ్చిందా? ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.